హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం మలయాళం టు తెలుగు డబ్ అయిన పట్టాపకల్ మూవీ రివ్యూ చూద్దాం. పట్టాపకల్ అంటే మ్యాడ్నెస్ అని అర్థం. అండ్ ఇది ఒక కామెడీ డ్రామా థ్రిల్లర్. అండ్ ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది అమీనా నిజం, సుధీ అండ్ కృష్ణశంకర్ గారు. అండ్ ఈ మూవీ లాస్ట్ ఇయర్ మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 1 hour 42 minutes రన్ టైంతో సైనా ప్లే అనే మలయాళం ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నాకైతే నచ్చలేదు గైస్. అసలు ఎందుకు ఇలాంటి మూవీస్ని డబ్ చేస్తున్నారో సైనా ప్లే వాళ్ళకే తెలియాలి. ఏ ఒక్క పోర్షన్లో ఫన్ కానీ ఎంగేజ్ చేసే సీన్స్ కానీ ఒకటి కూడా లేవు. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క ప్లాట్ ఒక 3 స్టోరీస్ చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఒక మినిస్టర్ పెన్ డ్రైవ్ కోసం, సెకండ్ బైక్ దొంగతనం, అండ్ థర్డ్ వచ్చేసి కార్ దొంగతనం కోసం. సో ఈ మూడు ఎలా ఇంటర్లింక్ అయ్యాయి అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవు. బట్ ఒక 2-3 ప్లేసెస్లో కామెడీ టైమింగ్స్ పర్లేదు అనిపించాయి. అండ్ క్లైమాక్స్లో వచ్చే ఒక కార్ చేసింగ్ సీన్లో కెమెరా యాంగిల్స్ని చాలా బాగా అడ్జస్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్, త్రూ అవుట్ మూవీ మొత్తం స్క్రీన్ ప్లే చాలా స్లో అండ్ నాన్ లీనియర్గా ఉంటుంది. కాసేపేమో లవ్ అంటారు, కాసేపు దొంగతనం అంటారు, కాసేపేమో పెన్ డ్రైవ్ అంటారు. అసలు ఏ ఒక్క స్టోరీని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. అండ్ కామెడీ కూడా ఎక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఏ ఒక్క క్యారెక్టర్ని కూడా ప్రాపర్గా డిజైన్ చేసుకోలేదు. అండ్ క్లైమాక్స్ కూడా చాలా సిల్లీగా అనిపించింది. అండ్ ఫైనల్లీ సాంగ్స్ అయితే వాటి గురించి మాట్లాడకపోవడమే బెటర్ అనేలా ఉన్నాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన వాళ్ళ పర్ఫార్మెన్స్ బానే ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ పర్లేదు అనిపించింది. సో ఫైనల్ గా చెప్పాలంటే మూవీ అయితే బాలేదు గైస్. చాలా స్లో అండ్ బోరింగ్ గా ఉంటుంది. సో నా ఒపీనియన్ లో అయితే మూవీని స్కిప్ చేయడమే బెటర్. అండ్ ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి ఏం లేవు. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఇది గైస్ మలయాళం టు తెలుగు డబ్ అయిన పట్టాపకల్ మూవీ రివ్యూ. మీకు గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.